మానవాళిని గడగడలాడించిన కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది. JN.1 సబ్ వేరియంట్ రూపంలో వేగంగా విస్తరిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సైతం భారీగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మళ్లీ కరోనా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తుంది. గత కొన్ని నెలలుగా సైలెంట్ గా ఉన్న మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. ఈ నెల 21 నుంచి MGM పరిధిలో 25 కేసులు నమోదయ్యాయి. మరికొన్ని శాంపిల్స్ పెండింగ్ లో ఉన్నాయి. అంతేకాదు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 5గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మహబూబాబాద్ జిల్లాలో ఒక గురుకుల పాఠశాల విద్యార్థినికి కరోనా సోకింది. రోజురోజుకి కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సామాజిక దూరాన్ని పాటించటం, మాస్కులు ధరించటం, చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవడం, గుంపులుగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం, బయటకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. సంబంధించినటువంటి ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసిందో అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మరియు మా జిల్లా వరకు వచ్చేసరికి మా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం కోవిడ్ అలర్ట్నెస్ అనేది మేము ఆల్రెడీ ప్రిపేర్ కూడా అయ్యాము కూడా. ఎప్పుడైతే కోవిడ్ అనేది మన మధ్యకు వచ్చిందని తెలియగానే ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ మీటింగు పెట్టడం అనేది జరిగింది. మా డిస్టిక్లో ఉన్నటువంటి DCHS తోటి, గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ తోటి, పల్మనాలజిస్టు మరియు జనరల్ ఫిజిషియన్ మరియు MCH సెంటర్ సూపరింటెండెంట్ తోటి కూడా మేము సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టాము. ఆ సమన్వయ కమిటీ మీటింగ్లో మేము గతంలో కోవిడ్ని ఏ రకంగానైతే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ని ఏ రకంగానైతే మేము ట్రీట్ చేశామో ఆ ట్రీట్ చేసినప్పుడు మేము తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి దాని గురించి డిస్కస్ చేయడం అనేది క్లుప్తంగా డిస్కస్ చేశాము. మాకున్నటువంటి బెడ్ల సంఖ్య ఎంత, వెంటిలేటర్లు ఎన్ని ఉన్నాయి, మాకు ఆక్సిజనేటర్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే నిన్న 2 పేషెంట్లు మన MCH సెంటర్లో గర్భిణీ పేషెంట్లు వాళ్ళు అడ్మిట్ జరిగింది, డెలివరీకి వచ్చారు. వాళ్ళిద్దరికి కూడా సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి టెస్ట్ చేయడం జరిగింది. ఆ టెస్ట్లో వాళ్ళకు ర్యాపిడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక పేషెంట్ సర్జరీ కూడా చేశాము గవర్నమెంట్ హాస్పిటల్లో. తర్వాత ఇంకో పేషెంట్ రెడీగా ఉన్నటువంటి పేషెంట్ కూడా వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నారండి. వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ కూడా రాలేదు. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మేము ఫేస్ చేయడానికి అన్ని సర్వద్ధం చేసుకొని రెడీగా ఉన్నాము. ఇప్పటి వరకు MGM ఆసుపత్రిలో 170 మందికి కరోనా టెస్టులు చేయగా 25 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పీరియాడిక్ వార్డులో 4 చిన్నారులకు, కోవిడ్ ప్రత్యేక వార్డులో మరో 3కి చికిత్స అందిస్తున్నారు. మిగతా వాళ్లకు హోమ్ ఐసోలేషన్ ద్వారా చికిత్స అందుతోంది. మరికొన్ని శాంపిల్స్ ల్యాబ్కు పంపగా వాటి రిజల్ట్ పెండింగ్ లో ఉంది. మరోవైపు MGM ఆసుపత్రిలో కోవిడ్ అనుమానిత కేసుగా వచ్చిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన వృద్ధురాలికి కోవిడ్ నిర్ధారణ అయింది. దీంతో ఆ కుటుంబంలోని మిగతా 4 కూడా RT-PCR టెస్టులు చేయించుకున్నారు. ఆ 4కి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో 5గురిని ఇంట్లోనే అధికారులు ఐసోలేషన్ లో ఉంచారు. కరోనా బారిన పడ్డ 5గురి ఆరోగ్యం నిలకడగా ఉంది. కొత్తగా JN.1 అనే వేరియంట్ వస్తున్న సందర్భంగా MGMలో మేము మళ్ళీ మాక్ డ్రిల్ చేసుకొని మిగిలిన ఏర్పాట్లన్నీ చూసుకున్నాము. తాత్కాలికంగా ఒక 50 పడకల కోవిడ్ స్పెషల్ వార్డు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ప్రతి 10వ పాజిటివ్ శాంపుల్ని మనం సీక్వెన్సింగ్కి పంపిస్తాం CCMBకి. ఇప్పుడు మనకి ఇప్పటివరకు 22 నుంచి ఇప్పటి వరకు పోలిస్తే 5 రోజులలో మనకు వచ్చినాయి 3 పాజిటివ్స్, 50 టెస్టులు పాజిటివ్ చేస్తే. సో అయితే మొత్తం దేశం వ్యాప్తంగా చూసుకున్నాం 140 కోట్ల జనాభాలో 1000 వచ్చినా కూడా అది చాలా తక్కువ పర్సంటేజే. ఇప్పుడు నార్మల్ కోవిడ్ ఇంకా కొంచెము కమ్యూనిటీలో ఉంటే ఉండొచ్చు. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఇది కొంచెం తక్కువ ప్రభావం చూపించే వేరియంట్గానే ఇప్పటివరకు అయితే అనిపిస్తుంది. మరోవైపు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో మర్రిమిట్ట గ్రామంలో ఓ విద్యార్థినికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాల వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు.